నమస్తే, నేను ఉదయ్. నేటి ఖమ్మం జిల్లా ముఖ్యాంశాలు. ప్రవళిక ఆర్ట్స్ క్రియేషన్స్ నేతృత్వంలో కన్నడ సినీ స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గుమ్మడి నర్సయ్య. ఇల్లందు మాజీ ఎమ్మెల్యేగా సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర నాయకుడిగా కొనసాగుతున్న గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం నిర్మించబోతున్నారు ఆర్ట్స్ క్రియేషన్స్ సభ్యులు. ఇప్పటికే చిత్ర యూనిట్ అన్ని ఏర్పాటు చేసింది. రేపు పూజా కార్యక్రమాన్ని కూడా అట్టహాసంగా ప్రారంభించబోతున్నట్టు స్పష్టం చేసింది చిత్ర యూనిట్ బృందం. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిశారు రాజ్యసభ సభ్యులు వదిరాజ రవిచంద్ర. ఖమ్మం పార్లమెంట్ వ్యాప్తంగా రైల్వే ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కేంద్ర మంత్రిని కోరారు ఆయన. ఆర్టీసీ నూతన రిక్రూట్మెంట్లపై దృష్టి సారించింది. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో 63 కండక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నట్లు, ఖమ్మం రీజన్ వ్యాప్తంగా 7 డిపోల్లో ఈ భర్తీ ప్రక్రియ ఉండబోతున్నట్లు, ప్రక్రియ అంతా కూడా అవుట్సోర్సింగ్ విధానంలోనే చేపట్టబోతున్నట్లు స్పష్టం చేసింది ఆర్టీసీ. ఇకపోతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 300 క్వింటాల రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు దీని విలువ 17,20,000 ఉంటుందని, నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని, 15 మందిపై కేసు నమోదు చేశామని చెప్తున్నారు అధికారులు. ఇవి నాటి ముఖ్యాంశాలు.